హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫైనల్గా ఇంకా రిటైర్మెంట్ వ్లాగ్ అండి. దీంతో అన్నీ రిటైర్మెంట్కి సంబంధించినవన్నీ అయిపోయాయి అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్లెక్సీ వేయిస్తున్నామని చెప్పేసి, ఇంకా అదే అనమాట. యాక్చువల్గా ఇది మేము స్టేజ్కి వెనుక వేయించిన ఫ్లెక్సీ అండి. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది ఇచ్చేసారని చెప్పి ఇంక ఇది బయట పెట్టిచ్చేసాము. ఫంక్షన్ హాల్లో పెట్టించింది ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ డాడీ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా వాళ్ళకి తెలీదు ఫంక్షన్లో ఏం చేస్తున్నాం, డెకరేషన్ ఎలా ఉంది, అసలు ఒక్క 1% కూడా వాళ్ళకి ఐడియా లేదనమాట. సో వాళ్ళకి ఎగ్జైట్మెంట్. నేను లింబాద్రి అన్న అని బిక్లో ఫోటోగ్రాఫర్ అనమాట. మాకు చిన్నప్పటి నుండి తెలుసు అన్న. సో అన్నకి అన్నీ చెప్పాను అనమాట, ఎలా తీయాలి, ఏం చేయాలి, స్లో మోషన్లో తీయండి, ఎంట్రన్స్ వచ్చేప్పుడు కారు మంచి స్లో మోషన్లో రావాలని చెప్పేసి అంటే మళ్ళీ సరిగ్గా రాలేదని మళ్ళీ మా అన్న కూడా, ఈ వీడియోగ్రాఫర్ అన్న కూడా చాలా ఓపిక్గా మేము ఎలా చెప్తే అలా తీశారు. లిటరల్లీ నేను వాళ్ళని బుర్ర తినేసాను అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ మా మమ్మీ మా డాడీ దిగిన తర్వాత ఇంకా చేలు పట్టుకోమంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మా హస్బెండ్ చూసారా, నేను ఉండాలా, పోవాలి ఇక్కడ అని అంటున్నారు. అంటే ఉండని కారు కూడా రావాలి కదా, వాళ్ళు ఎలా వచ్చారో తెలియాలి కదా అని చెప్పేసి అంటున్నాం అనమాట మేము. సో ఇదనమాట వీడియో. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే బేసిక్గా వాళ్ళకి అబ్బాయి ఉంటే వాళ్ళు చేసి ఉండే వాళ్ళేమో, బట్ మేము ముగ్గురం అమ్మాయిలం ఉన్నాం కాబట్టి మేము చేసామండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అబ్బాయి అమ్మాయి అనేది ఏం లేదు కదా, మన పేరెంట్స్ అన్నప్పుడు మనం చేయాలి. దట్టు చిన్నప్పటి నుండి మాకు మా డాడీ అన్నీ ఇచ్చారండి. అసలు ఏది లేదు అనకుండా, కాదు అనకుండా ఇచ్చారు. సో అందుకోసమే వాళ్ళ ఇద్దరి కోసం మేము ఇంత కష్టపడ్డామన్నమాట. ఇది టోటల్గా మా ఫ్యామిలీ అనమాట. మా అక్క సైడ్ వాళ్ళు, మా సైడ్ వాళ్ళు, మా పిన్నిలు, మా బాబాయిలు, ఇంకా అందరూ మా చెల్లెళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ అనమాట. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళిద్దరిని. ముందు మీ ఇద్దరే వెళ్ళాలి, వెనుక మేము మా తొట్టి గ్యాంగ్ అంతా వెనుక వస్తుంది. అండ్ ఎందుకంటే వాళ్ళిద్దరే కదండి హైలైట్ అవ్వాలి, అందుకోసం అని చెప్పేసి వాళ్ళని ముందు పంపించేసి మేము కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాము. బట్ అక్కడ ఒకరు మాట వినట్లేదండి, అందరూ వస్తూనే ఉన్నారు. చూసారు ఇక్కడ మధ్యలో వచ్చాడు. సో కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట స్టార్టింగ్ నుండి. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మేము ఖాళీగా ఉండడం ఎందుకని, ఈ ఐడియా మాత్రం కిషనే ఇచ్చారనమాట మాకు. అదంతా ఖాళీగా ఉండడం ఎందుకు, అక్కడ కూడా డెకరేట్ చేస్తా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ లోపల. సో ఇక్కడ మేమేం చేసామంటే ఫైర్ వర్క్స్ అలా పెట్టాము. యాక్చువల్గా అయితే అందరూ ఉండాల్సిందండి. ఇది అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు, చూస్తారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ టైంకి ఎవరు రాలేదు. ఇంకా అప్పటికే 12:30 అయిపోతుంది. సో లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ చేసామన్నమాట ప్రోగ్రామ్. ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కదా, ఎవరికైనా ఆకలేస్తుంది, మళ్ళీ వచ్చి ఇవన్నీ చూడలేరు అని చెప్పేసి ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసి మన స్టిల్స్ అన్నీ తీసేసుకుంటే వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది, ఎట్లాంటి క్లమ్జీగా ఉండదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయించేసామన్నమాట. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అవి ఫైర్ వర్క్స్ వస్తాయి, బట్ మీరు భయపడకండి, అవి పైన పడవు, ఏమీ కాదు, జస్ట్ అవి ఆర్టిఫిషియల్ అంతే అని చెప్తున్నాను. అయినా మమ్మీ చూడండి ఎలా భయపడుతుందో, ఎక్కడ చీర పైన పడతాయో అని భయపడుతుంది అనమాట. సో ఇలా క్యాటరింగ్ బాయ్స్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి రియల్గా. ఎంత అంటే పాపం ఎక్కడికి పిలిచినా వచ్చారు, ఏం చెప్పినా చేశారు వాళ్ళైతే. బిక్నూరులో వేణు అన్న అని ఉంటారు. సో తను పంపించారనమాట వీళ్ళని. మేము 15 మందిని తీసుకొచ్చుకున్నాము యాక్చువల్గా. ఎందుకంటే మేము మెంబర్స్ ఎక్కువ చెప్పామన్నమాట, అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, మేము కూడా అంటే వాళ్ళ ఎంట్రన్స్ అయిపోయింది కదా, మాది ఒక ఫ్యామిలీ ఎంట్రన్స్ కూడా తీయని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అంటే అదే ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా అవి. పాపం ఇక్కడ కిషన్ అయితే చాలా కష్టపడ్డారు మా కోసం. అంటే యాక్చువల్గా మేము అవన్నీ స్టేజ్ పైకి అనుకున్నాము, బట్ ఇంకా ఎవరు రాలేదు కదా, ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ పెట్టించు, మా ఫ్యామిలీకి మట్టుకు ఎంట్రన్స్కి పెట్టించు అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మళ్ళీ మా మమ్మీకి చెప్తున్నాం అనమాట, నువ్వు భయపడకు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి నాకు మహేష్ తీసి పెట్టాడు. మీ అందరికీ తెలుసు కదా మహేషే, ఆ వీడియో తనే తీసాడు అనమాట. ఇంకా నా ఫోన్ తనకు అప్పగించేశాను నేను, ఎక్కడున్న వీడియో తీయని చెప్పేసి. సో ఫైనల్గా ఈ డెకరేషన్ చూసి మాత్రం మా పేరెంట్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ చూసారు కదా ఇదనమాట. ఇక్కడ కూడా ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సారీ అండి, పక్కన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం డిస్టర్బ్ అవుతాయి.
ఎందుకంటే ఎవరో అరుస్తున్నారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ అనమాట, టోటల్ మా ఫ్యామిలీ. మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా బావ, మా అక్క వాళ్ళ పిల్లలు, నేను, మా హస్బెండ్, మా చెల్లెలు. ఇది మా టోటల్ ఫ్యామిలీ అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ ముందర ఫైర్ వర్క్స్ అనేవి మాకు కూడా కొంచెం ఉండాలి, మా స్టిల్స్ అనేవి ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేయించాము. సో లిటరల్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకే కాదు, మా అక్కకి, మా బావకి, మా చెల్లెలకి, అందరికీ ఎంత అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా డాడీ కానీ మా మమ్మీ కానీ మమ్మల్ని ఎలా అంటే చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్గా మేము స్పీచెస్ అండి చెప్పాలి అని చాలా ఉండేది మాకు. బట్ ఏంటంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట అప్పటికే. ఇంకా సర్లే ఇంకా అందరూ తినడానికి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, దట్టు ఫుల్ ఏమంటారు క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఫొటోస్ దగ్గర. ఇంకా అక్కడ మనకు ఖాళీ లేదు, మన మాటలు కూడా ఎవరు వినేలా లేరనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకేం స్పీచెస్ అలాంటివి అసలు గుర్తు కూడా లేదు మాకు. సో ఇది మా మమ్మీ, మా డాడీ ఇంకా స్టేజ్ పైకి ఎక్కుతున్నప్పుడు మళ్ళీ కొంచెం స్లో మోషన్లో తీస్తున్నారనమాట వీడియో. మా మమ్మీ, మా డాడీ ఏమో ఇదంతా ఎందుకు అంటూనే ఉన్నారు, బట్ మేము ఆపట్లేదు. నెక్స్ట్ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్. ఇక్కడ అనిపించిందండి ఇంకా నా పాప ఉంటే బాగుండేది అని. అంటే ఎప్పుడూ అనిపిస్తుంది, బట్ ఇప్పుడు నేను కూడా తనతో పాటు వచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ ఇంకా మా చెల్లెలు, మా కుట్టి కూడా మాతోనే వచ్చేసారనమాట. ఇది ఇంకా కంటిన్యూ చేసాము. యాక్చువల్గా చాలా ప్లాన్స్ ఉండేయండి మాకు, కానీ ఏంటంటే ఫస్ట్ టైం కదా మేము చేసేది ఇలాంటి ఫంక్షన్. మేము ఎప్పుడు చేయలేదు అనమాట. అంటే మా బావ వాళ్ళు కానీ మేము కానీ ఇంత పెద్ద ఫంక్షన్ ఎప్పుడు చేయలేదు. అంటే మా డాడీ సపోర్ట్ కానీ లేదంటే మా అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ కానీ ఉండిందనమాట ఇంతకుముందు ఎప్పుడైనా. బట్ ఇప్పుడు ఎవ్వరి సపోర్ట్ లేకుండా మా అంతలో మేమే చేసామన్నమాట. అంటే జస్ట్ సజెషన్స్ తీసుకున్నాం అంతే. బిక్నూర్లో మాకు చాలామంది హెల్ప్ చేశారండి, మా స్వామి బావ కానీ ఇంకా చాలామంది హెల్ప్ చేశారనమాట. అంటే ఎవరిని పిలవాలి, అంటే వంటలకి ఎవరిని మాట్లాడాలి, ఇలా డెకరేషన్కి నాకు మా క్లాస్మేట్ ఉన్నారు కాబట్టి సో తనని మాట్లాడాలి, ఇంకా అలా అన్నీ ప్లాన్స్ వేసుకున్నాం అనమాట. సో అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇదనమాట, ఇలా మంచిగా దండలు ఇచ్చేసి ఇంకా వాళ్ళకు మార్పిచ్చేసి వస్తున్నాము. ఇక్కడ కూడా కొన్ని ఫైర్ వర్క్స్ అనేవి అన్ని అరేంజ్మెంట్స్ చేసామన్నమాట. యాక్చువల్గా కొన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం అని ఉంచాము, బట్ అందరూ ఒకేసారి రావడంతో మేము అప్పుడు వంటల దగ్గర ఉన్నాము. సో అలా అయిపోయిందనమాట. ఇంకా అది కొంచెం అదొక ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, అక్కడ బాధ అనిపించింది. నెక్స్ట్ ఇంకా మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా మమ్మీ వాళ్ళ పెద్ద చెల్లెలు, నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళు, నెక్స్ట్ వీళ్ళందరూ మా హైదరాబాద్ పెద్దమ్మలు అనమాట, మా వదినలు. సో వీళ్ళందరినీ వీడియో యాక్చువల్గా నేను ఫుల్ బిజీగా ఉన్నాను. ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఫ్యాన్ పెడుతున్నారు. అంటే ఫుల్ వేడిగా ఉందండి ఆ రోజు. అంటే అటు ఇటు తిరగడం, స్టేజ్ పైన ఉంటే అక్కడ వంటల దగ్గర పిలుస్తున్నారు. అంటే వడ్డించడానికి క్యాటరింగ్ వాళ్ళని పెట్టేశామండి మేము. ఎందుకు అంటే మేము స్టేజ్ పైనే ఉంటాం కదా, సో ఎందుకులే మళ్ళీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడేసాము. 15 మెంబర్స్ని చెప్పాను కదా ఇంతకుముందు. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళందరూ మా డాడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో తెలుసు అనమాట వీళ్ళు. ఇక్కడ ఈ శాల్వా కప్పనికి అక్కడ ఒక 5 minutes డిస్కషన్ జరిగింది. సో ఇదనమాట, ఎలా కప్పాలి ఏంటి అని చెప్పేసి రామారావు, శ్రావణ్ అన్న, అన్వర్, చిన్న వీళ్ళందరూ మా హస్బెండ్ ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి చెప్పాం కానీ రాలేదు, వీళ్ళు మాత్రం వచ్చారు. ఇంకా వీళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అక్కడ. సో మాది పెట్టరా అని అన్నావుగా శ్రావణ్ అన్న, చూడు నీకోసం ఖచ్చితంగా పెట్టాను వీడియో, ఖచ్చితంగా చూడు మొత్తం. సో ఇదనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా కుట్టి డ్యాన్స్ చేస్తుంది. పాపం చాలా కష్టపడిందండి తన డ్యాన్స్. బట్ వాళ్ళకి అక్కడ ఎవ్వరు చూడట్లేదు, ఇంకా ఆపిచ్చేసామన్నమాట మధ్యలో. అంటే అందరూ బిజీగా ఉంటారు కదా, సో ఇంకా ఆపిచ్చేసాం మధ్యలో. యాక్చువల్గా నేను స్పీచ్ ఇద్దాం అనుకున్నాను మా డాడీ కోసం, అంటే ప్రిపేర్ అయ్యామన్నమాట. మా ఇంట్లో నేను, మా బావ మాత్రం ప్రిపేర్ అయ్యాం. మా అక్క, మా చెల్లెలు, మా హస్బెండ్ కానీ ఎవరు మాకు భయం మేము మాట్లాడమని చెప్పేసి అన్నారు. నేను మా బావ మాత్రం ప్రిపేర్ అయ్యామండి మాట్లాడడానికి. బట్ అక్కడ మాకు ఛాన్స్ రాలేదు, అంటే వినడానికి ఎవరు
లేరు అక్కడ, అందరు తినడంలో అక్కడ తినడానికి అక్కడిక్కడ క్రౌడ్ ఉన్నారనమాట. సో వినిపించదు, మళ్ళీ ఎందుకులే అందరినీ డిస్టర్బ్ చేయడం, ప్రశాంతంగా తిననిద్దామని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఏం మాట్లాడలేదు. బట్ ఈ వీడియోలో చెప్తున్నాను ఏంటంటే, అందరికీ రిటైర్మెంట్ అవుతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బట్ మా డాడీకి మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి మా డాడీ ఎక్కువగా ఇచ్చింది ఆఫీస్కి వెళ్ళడం డ్యూటీయే తనకి ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఫ్యామిలీ వచ్చేసి సెకండ్. మమ్మల్ని చాలామంది అనేవాళ్ళు అనమాట, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు కదా. అప్పుడు మేము బిక్నూర్లో ఉండేవాళ్ళం, శాలరీ చాలా తక్కువ ఉండింది మా డాడీకి. సో అందరు అనేవాళ్ళు అనమాట, అవసరమా, ఎందుకు 3 ఆడపిల్లలు పెళ్లి చేసి వెళ్ళిపోయే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ అవసరమా అని చెప్పేసి చాలామంది అన్నారు మమ్మల్ని. బట్ మా డాడీ ఎప్పుడు అలా చూడలేదండి మమ్మల్ని. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువు అనేది ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లోనే వేశారండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి మాకు. అంటే నార్మల్గా అందరు హాలిడేస్ వస్తే ఏంటంటే ఎక్కడికి మంచిగా ప్లేసెస్కి వెళ్తారు, టూర్స్కి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు కదా. బట్ మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదండి, ఎందుకంటే మా డాడీకి డ్యూటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ డ్యూటీకి వెళ్ళేవారు, మేము ఊరికి ఏడ్చేవాళ్ళం మమ్మల్ని తీసుకెళ్తలేరు ఎక్కడికి అని. బట్ తను డ్యూటీకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఏంటంటే మాకు అప్పుడప్పుడు అనిపించేది మా డాడీ ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని. బట్ తనకి డ్యూటీ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా నాన్నమ్మ చనిపోయారు, అంటే మా డాడీ వాళ్ళ అమ్మ. సో తనే అగ్గిపెట్టారనమాట. యాక్చువల్గా 11 days ఊరు దాటి వెళ్ళొద్దు, బట్ తను 3rd day ఆఫీస్కి వెళ్ళారండి. ఇక్కడే అర్థం చేసుకోండి తనకి డ్యూటీ అంటే ఎంత ఇంపార్టెంటో ఇక్కడే అర్థం చేసుకోండి. అంటే నా వల్ల అక్కడ ఇప్పుడు నేను లేకపోయినా ఇక్కడ నడిపించేందుకు చాలామంది ఉన్నారు, బట్ అక్కడ నేను ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అప్పుడు బిచ్చుకుందల్లో చేస్తుండే మా డాడీ. కామారెడ్డిలో అంటే ఎట్లయినా అడ్జస్ట్ చేస్తుండే, అంటే 1/2 hour కాబట్టి వెళ్ళి వస్తుండే. బట్ అక్కడ అలా కాదు అని చెప్పేసి అక్కడే వెళ్ళి ఉండి చేయడం. అక్కడ మాకు అనిపించింది, అంటే మా డాడీ ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డారా, అందరూ టూర్స్కి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని మేము చాలా అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇందుకా మాకని అర్థమైందనమాట. సో పెళ్ళైన తర్వాత నన్ను చాలామంది అన్నారు, ఏంటి ఇది చూడలేదా నువ్వు, అది చూడలేదా అని. నేను నిజంగా మేము ఏమీ చూడలేదండి, మా డాడీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి తనకి డ్యూటీ మాత్రమే. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఇప్పుడు మా మమ్మీ మమ్మల్ని చూసుకోనికి ఉంది, మా నాన్నమ్మ ఉంది చూసుకోనికి. బట్ అక్కడ మా డాడీ వెళ్ళాలి ఖచ్చితంగా, నా అవసరం ఉంది అక్కడ అని చెప్పేసి వెళ్ళేవారు. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పొలం ఉంటుండే అండి, అప్పుడు మాకు పొలం చూసుకుంటుండే. మళ్ళీ నైట్ నేను మా డాడీతో పొలంకి వెళ్ళేదాన్ని అనమాట. సో అంత కష్టపడ్డారు నిజంగా అండి. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఎంత చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. అండ్ ఇంకా మాకు ఏమంటారు, ఇట్లాంటి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. నాకు అసలు ఎంతో చెప్పాలనిపించింది, బట్ ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఎంత కష్టపడేవాడంటే మా డాడీ. నేను 10th classలో ఉన్నప్పుడు మా డాడీ జహీరాబాద్ హాస్టల్లో ఉండి 3E చేశారండి, చాలా కష్టపడ్డారు. సో అంత ఆ టైంలో కూడా చదువుకున్నారనమాట. నేను 10th classలో ఉన్నప్పుడు మాకు నైట్ క్లాసెస్ ఉండేవన్నమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో మా మమ్మీ తీసుకొచ్చేది, మళ్ళీ మా మమ్మీ నన్ను స్కూల్లో దిగబెట్టేసి వెళ్ళేదన్నమాట నడుచుకుంటూ. అంటే మా డాడీ అందరికీ డాడీ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట, నాకు మా మమ్మీ వచ్చేది. అంటే అప్పుడు అందరూ అనేవాళ్ళు, మీ డాడీ ఎప్పుడు రారు అది అని అనుకునేవాళ్ళు. బట్ అప్పుడు మనకు అర్థం కాలేదు, నాకు తర్వాత అర్థమైంది. అంటే ఎందుకు వెళ్ళారు, ఏం చేస్తున్నా, చదువుకుంటున్నారు అంటే ఈ టైంలో కూడా చదువుకొని మా కోసం ఇంత కష్టపడుతున్నారా అని చెప్పేసి అనిపించేది అనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి, మేము మిస్ అయిన మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. మాతో పాటు ఇంకా మాకన్నా ఎక్కువ మా మమ్మీ చాలా మిస్ అయిందనమాట మూమెంట్స్ అనేవి. వాళ్ళిద్దరూ మంచిగా ట్రిప్కి వెళ్ళడం అట్లాంటివి చాలా మిస్ అయిందనమాట. సో ఇప్పుడైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచిగా అన్ని ట్రిప్స్కి వెళ్ళాలి. ఇంకా ఇల్లు కడుతున్నారు కదా ఇప్పుడు, అది అయిపోయిన తర్వాత మా చెల్లెల పెళ్ళి అయిన తర్వాత ఇంకా వాళ్ళని ఎక్కడికి ఒక దిక్కు పంపిస్తూనే ఉండాలండి. వాళ్ళు మిస్ అయిన మూమెంట్స్ అన్నీ ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఫంక్షన్లో వచ్చిన గిఫ్ట్స్ అనమాట, ఇవన్నీ చాలా గిఫ్ట్స్ వచ్చాయండి, అన్ని ఫ్రేమ్స్ వచ్చాయి. ఇవి ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ ఎవరు ఇచ్చారంటే మాకు హరీష్ పంతులు అని చెప్తాను కదా నేను ఇక్కడ దేవి హాల్ టెంపుల్లో. సో వాళ్ళు ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. మనకు నచ్చినవి ఎందుకు కూరుకుంటాం, వెంటనే కొట్టేసి నేను మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాయి అవి. ఇన్ని పూలదండలు వచ్చాయండి. సో
బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు, మా సచిన్, మా పిన్ని వాళ్ళ కొడుకు, ఇంకా వాడు డ్యాన్స్ అంటే వాడికి చాలా ఇష్టం అండి. ఇంకా వీళ్ళు ఎలాగో స్టార్ట్ చేయరని వాడే స్టార్ట్ చేశాడు ఇంకా. సో ఇక్కడ నేను అప్పుడప్పుడు వస్తూ మధ్యలో వీడియో తీస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా మా కుట్టి కూడా డ్యాన్స్ చేసిందనమాట, నేను మిస్ అయిపోయాను. అండ్ నా ఫోన్ కూడా మొత్తం రీఛార్జ్ అయిపోయిందండి. సో ఛార్జింగ్ అయిపోయింది. అందుకోసమే ఇంకా ఏం వీడియోస్ షూట్ చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ తీసిన వీడియో, నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ. ఇతనికి క్యాటరింగ్ బాయ్స్కి అందరికీ హాయ్ చెప్పమంటున్నాను అనమాట. సో వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇతను వచ్చేసి మన ఏంటది ఫంక్షన్ హాల్లో ఉంటారనమాట. సో ఈ బాయ్స్ అందరూ అంతంపల్లి బిక్నూర్కి సంబంధించిన వాళ్ళే అనమాట. సో నిజంగా చెప్తున్నానండి, చాలా అసలు ఎక్కడ కూడా విసుక్కోకుండా ఎప్పుడు వాటర్ స్టేజ్ పైకి తెమ్మని చెప్పినా కూడా అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే మాకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. అంటే వాటర్ ఇవ్వడంలో కానీ, తీసుకొచ్చి ఇవ్వడంలో కానీ, అందరికీ వడ్డించడంలో కానీ. నిజంగా మేము 600 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాకు మినిమం 900 to 1000 అయిపోయారు. యాక్చువల్గా మాకు చాలా భయం వేసింది, అంటే కర్రీస్ అవన్నీ అడ్జస్ట్ అవుతాయో లేదో అని. బట్ కర్రీస్ అన్నీ అడ్జస్ట్ అయ్యాయండి. బట్ రైస్ ఒకటి తక్కువ పెడితే మళ్ళీ వైట్ రైస్ పెట్టారనమాట. సో వైట్ రైస్ పెట్టించాము. సో ఇక్కడ అందరినీ చూసుకుంటున్నారనమాట మా హస్బెండ్. ఇంకా ఇది ఫస్ట్ వీడియో స్టార్టింగ్ అన్నీ, అంటే వాళ్ళు స్టేజ్ ఎక్కగానే ఇది, అందుకే ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేసేస్తే వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఫోటో దిగి స్టార్ట్ చేస్తారు కదా తినడం అని చెప్పేసి. ఇంకా వెజ్లో వచ్చేసి ఇది గుత్తి వంకాయ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. ఇంకా పప్పు చారు అండ్ వైట్ రైస్, బగారా రైస్, పాపడా అండ్ మెయిన్గా గులాబ్ జామ్ ఇవన్నీ పెట్టించామన్నమాట. సో బెండి ఫ్రై కూడా పెట్టించాను. సో ఇదనమాట. ఈ గులాబ్ జామ్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో క్యాటరింగ్ బాయ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట. ఇక్కడ చాలా బాగా డిస్కషన్ చేసుకున్నాము. అందరికీ యూట్యూబ్ నాకు ఛానల్ ఉందని చెప్పేసరికి అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ చెప్తారు, ఇప్పుడు చెప్పమని చెప్పాను. అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా యూట్యూబ్లో రావాలి అని చెప్పేసి. సో చూసారు కదా, ఇక్కడ మీరు ఇలా పెడుతున్నాను కదా, నేను ఇట్లానే పెడతా, ఎడిట్ చేయను ఇంకా అంటే సరే అక్క సరే అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అంతా ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారనమాట. సో ఇక్కడ చూసారు కదా, మా అక్క చూసారా ఫోటో అనగానే ఒక పోజ్ ఇచ్చేస్తుంది, వీడియో అనగానే లైట్ వచ్చేసింది ఒకటేసారి నవ్వుతున్నాను ఇక్కడ నేను. సో ఇంకా మా హస్బెండ్ మేమంతా సెట్ చేసేసాము ఇక్కడ, అంటే అంతా అయిపోయింది కదా ఫంక్షన్ అది. సో